సార్ బయట ఒక ప్రచారం నడుస్తుంది, అంటే ఇప్పటికిప్పుడు రేట్లు పెంచేసారు అంటున్నారు. అసలు బేసిక్గా ఏంటంటే డిమాండ్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా రేట్లు ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటాయి. ఇది నెగిటివ్ ప్రచారం కొంతమంది చేస్తూ ఉన్నారు. అంటే అమరావతిలో ఒక నైట్కి నైటే 2-3 రెట్లు రేట్లు పెంచేశారని చెప్పి అంటున్నారు. ఇది ఒక నెగిటివ్ ప్రచారం అయితే బయట చేస్తున్నారు. నిజంగానే అమరావతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ప్లస్ అక్కడ ఉన్న ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ముందే ఊహించి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు? వెరీ సింపుల్ అండి. ఇందులో నెగిటివ్ ప్రచారం అనేది వాళ్ళకు ఎప్పుడు ఎవరైతే కొనలేరో, పెట్టుబడి పెట్టలేరో వాళ్ళు నెగిటివ్ ప్రచారం ఒకటి ఉంటుంది. ఒకటేంటంటే అటువైపు డెవలప్ వద్దు అనుకునే వాళ్ళు కూడా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా నెగిటివ్ ప్రచారం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళు సరైన దృక్పథంతో వాళ్ళు రీసెర్చ్ చేసి చేయాల్సిన డెసిషన్ తీసుకోవాలని పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అమరావతిలో ఒకటి ఏంటంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రేటు ఉన్నది, జగన్ గారు వచ్చినప్పుడు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు రావడం వల్ల అదే రేటుకి వచ్చినాయి. కాకపోతే కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువ పెరిగింది. ఇది పరిస్థితి. అంతేగాని అంతకుముందు కన్నా ఎక్కువ మల్టిపుల్గా పెరగటం అని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఇందాక నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఇప్పుడున్న ఒక కీ రోల్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ లెవెల్లో ప్లే చేయటం వల్ల ఏంటంటే ఫండ్స్ తెచ్చుకునే పొజిషన్ ఉంది. ఇదే పొజిషన్ అంతకుముందు లేదు, ఇది 2019 ముందు లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ డిపెండ్ అవ్వాల ఇది తెలుగుదేశం మీద. కానీ ఈరోజు తెలుగుదేశం కూడా ఒక కీ రోల్ అనేది సెంటర్లో ప్లే చేయటం వల్ల ఏంటంటే ఒక ఫండ్స్ తెచ్చుకుంటానికి కానీ ఒక నిధులు తెచ్చుకుంటానికి సెంటర్ నుంచి మాకు ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి కానీ మంచి అవగాహన. ఇంకోటి ఏంటంటే ఏదైనా కానీ ఒక కంపెనీస్ రావాలి అంటే దాని యొక్క కొన్ని ఫ్యాక్టర్స్ అనేది కన్సిడరేషన్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే రూలింగ్ పార్టీలో పాలసీస్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటేనే ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో అవి ఉండటం వలన ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం చూసే ఈరోజు చాలామంది కూడా ఏంటంటే మిగతా స్టేట్స్ నుంచి కానీ మిగతా కంట్రీస్ నుంచి కూడా తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని పెడతారు. ఇంకో కీ రోల్ కూడా ప్లే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో. అదేంటంటే నేను మిగతా వాళ్ళకి తెలుసు అంతకుముందు ఇది మనకి ఎమోషనల్గా అరే మన ఓన్ స్టేటు రండి, మీ ఓన్ స్టేట్ని డెవలప్ చేయండి, ఒక ఎమోషనల్గా తీసుకొచ్చేసి ఆంధ్ర వాళ్ళు ఎక్కడైతే స్థిరంగా స్థావరాలు ఏర్పరచుకున్నారో వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించేయడానికి మంచి ప్లానింగ్ అయితే జరుగుతుంది. అట్లా జరగటం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఫండ్స్ కూడా కొంతవరకు మిగతా స్టేట్స్ నుంచి మన ఆంధ్ర పీపుల్ కానీ మిగతా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ రావడానికి అవకాశం ఉందన్నమాట. సార్ అమరావతి చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్స్ పరిధిలో 30 to 40 కిలోమీటర్స్ పరిధిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తులో 5 to 10 yearsలో ఎలా ఉంటుంది? ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా ఏంటంటే ఇప్పుడు సిఆర్డిఏ లెవెల్లో ఒక 20,000 25,000 per square yard ఉందల్లా. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళి మినిమం 45,000 40,000 పైనే ఉన్నాయి, కానీ అప్ టు 60-70,000 per square yard డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. హైవేకి కానీ ఆ సీట్గా కోర్ క్యాపిటల్కి దగ్గర ఎట్లా ఉండటం వల్ల దాని బట్టి అంటే ఎక్కడైనా కానీ అంత రేట్ పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, డబుల్ కన్నా కొన్ని చోట్ల ట్రిపుల్ కూడా పెరిగినాయి అనమాట. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేదంటే లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్ పరంగా మాత్రం అద్భుతాలు జరుగుతాయని ఆశించి పెట్టుబడి పెడితే మాత్రం వాళ్ళకు అనుగుణంగా ఆశించినంత రిటర్న్స్ రాకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్గా ఒక 10 years పైన ఆలోచించి పెట్టుబడులు పెడితే ఏంటంటే మంచిగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంకో మనం ఒక ఆశిద్దాము నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారని. అప్పుడు ఏంటంటే కాన్సిస్టెన్సీ అనేది ఒక లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో ఒక నమ్మకం అనేది లీడర్లో ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది అదే ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి మనం విజయవాడ హైవే మధ్య బాగా వినిపిస్తుంది. అటు సైడ్ నుంచి తీసుకుంటేనేమో నందిగామ ఆ ప్లేస్లో మొత్తం మంచి మార్కెట్ ఉందని చెప్పారు. ఇప్పుడు అది అంతా రోడ్డు విస్తరణలో 6 lanes చేస్తున్నారు. సో మన మినిస్టర్ గారు కూడా చూడడం జరిగింది, తెలంగాణ మినిస్టర్ ఎవరైతే కోమటిరెడ్డి గారు ఆ మొత్తం అంతా కంప్లీట్ చేస్తున్నారు అతి త్వరలోనని చెప్పి అన్నారు. విజయవాడ హైవే కూడా బాగా డిమాండ్ పెరిగింది. అంతకుముందు అసలు విజయవాడ హైవే గురించి పెద్దగా మార్కెట్లో చర్చ ఉండేదే కాదు, కానీ ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ ఏ విధంగా ఉంది, అసలు అటు సైడ్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎలా ఉంటుంది సార్? ఒకవేళ ఇటు హైదరాబాద్ నుంచి తీసుకుంటే అంతవరకు మనం వెళ్ళొచ్చు, అటు అమరావతి అంటే విజయవాడ నుంచి తీసుకుంటే నందిగామ ఆ చుట్టుపక్కల ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒక్కటండి, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్
మొత్తం టోటల్గా ఏంటంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కానీ ఏంటంటే ఈస్ట్ని నెగ్లెక్ట్ చేశారో అనిపించింది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వాళ్ళ రూలింగ్లో కూడా ఏంటంటే లుక్ ఈస్ట్ అనేది కూడా స్టార్ట్ చేద్దామని అటు కేటీఆర్ కూడా స్టార్ట్ చేశారు యాక్చువల్గా. అప్పటి నుంచి స్టార్ట్ లుక్ ఈస్ట్ ముందు లుక్ ఈస్ట్ ఈవెన్ కేటీఆర్ కూడా వాటైతే తీసుకొచ్చారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఏజ్ రాలా. కానీ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సెంట్రల్ ఇక్కడ రావడం, అది తెలంగాణలో రావడం, అక్కడ ఏంటంటే ఆ ఏపీకి ఆటోమేటిక్గా ది ఎక్స్పెక్టెడ్ ఈవెన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయటము. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ ముందే వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్ని బాగా డెవలప్ చేయాలని సెంటర్తో ఆల్రెడీ టాక్స్ అయిపోయింది. ఆల్రెడీ 6 lanes రోడ్ కూడా డెవలప్ చేస్తున్నారు దాన్ని. అండ్ ఇంకా 8 lane రోడ్స్ కూడా డెవలప్ చేయాలనేది ప్రపోజల్ అయితే ఉంది. ఇంతవరకు అయితే ఇప్పుడు రాలేదు. కానీ 6 lanes రోడ్డు డెవలప్ అయితే ఏంటంటే ఇప్పుడున్న 3.5 hours కల్లా 2 అవర్స్లో కూడా 2.5 అవర్స్లో కూడా రావడానికి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన బుల్లెట్ ట్రైన్ ఎట్లాగా చేస్తున్నారు, ఇది హైదరాబాద్ నుంచి బాంబే వరకు కూడా ఏంటంటే అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఒక మంచి ర్యాపిడ్ రైల్ సిస్టమ్ కూడా ఏది విజయవాడకి హైదరాబాద్కి కూడా తీసుకురావడానికి అనేది ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఏంటంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ముందు స్టార్టింగ్ అసలు ఈస్ట్లోనే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్ట్ అయినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వలన ఏంటంటే దాని యొక్క హైప్ వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ విజయవాడ హైవే అనేది బాగా హైప్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినది, అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటికీ కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అట్లా వల్ల ఏంటంటే అక్కడ అంతవరకు డెవలప్మెంట్ ఇంక ఇండస్ట్రీస్ రాకపోవటము, ఆ డెవలప్మెంట్ మొత్తం ఏంటంటే వెస్ట్కి వెళ్ళి అనమాట. ఏది ఐటీ హబ్ కానీ ఇట్లా తీసుకురావటం వల్ల. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అవకాశం వచ్చింది. ఈవెన్ కొంతమంది తెలంగాణ రూలింగ్ పార్టీలు చాలామంది మినిస్టర్స్ కూడా చాలా ల్యాండ్స్ అటువైపు ఉన్నాయి అనేది అపోహ. అది నిజమెంతవరకు మనకు తెలియదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్ని బాగా డెవలప్ చేయాలన్న అనేది బాగా పట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడులకు వచ్చేలాక ఏంటంటే ఓఆర్ఆర్ వరకు అయితే మనకు తెలిసిందా బాగా పెట్టుబడులు అయితే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళే కొన్ని రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఏంటంటే మన పెట్టుబడులు పెట్టవచ్చండి. కాకపోతే ఏంటంటే ఎంత డిస్టెన్స్లో హైవేకి పెట్టాలనేది చూసుకొని మన పెట్టుబడి పెడితే అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మొన్న నేను విన్నాను శ్రీధర్ బాబు గారు కూడా ఏంటంటే ఒక ఐటీను కూడా అటువైపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అటున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందో రియల్ ఎస్టేట్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మంచి హైప్లోకి వెళ్తుంది, రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం. ఎందుకంటే 2 క్యాపిటల్ని కలిపే అద్భుతమైన నేషనల్ హైవే ఇది. ఏది హైదరాబాద్ నుంచి విజయవాడ. ఆ విజయవాడలో కూడా ఏంటంటే విజయవాడ నుంచి ఇప్పుడు అక్కడ కూడా రింగ్ రోడ్డు రాబోతుంది. ఆ రింగ్ రోడ్డు వరకు కూడా మనకు పెట్టుబడులు పెట్టుకుంటే ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అది అందుకని ఇప్పుడు ఏంటంటే అంత ముఖ్యంగా ఏంటంటే విజయవాడలో ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎవరైతే ఎక్స్ప్లోర్ ఈవెన్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, విజయవాడ హైవే మంచిగా అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందని. ఇప్పుడు కూడా ఏంటంటే మంచిగా అవకాశం ఉంది. ఇప్పుడు అదేంటంటే ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు డెవలప్ అవ్వకపోతున్నప్పుడు ఎప్పుడు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్ అవ్వబోతున్న ప్లేస్లో పెడితే ఏంటంటే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. సో విశాఖపట్నం కూడా పెద్ద చర్చల్లో ఉంది. విశాఖపట్నం వచ్చేలేకండి అమరావతి అనేది ఒక క్యాపిటల్ బేస్ మీద తీసుకొస్తున్న డెవలప్మెంటు. దీనికి ఏంటంటే ఒక ఏపీ గవర్నమెంట్ యొక్క బ్యాక్ సపోర్ట్ కానీ సెంట్రల్ సపోర్ట్ కానీ ఫండ్స్ కానీ ఈ విధంగా డిఫరెంట్ హెల్ప్ కానీ కావాల్సి. వైజాగ్ అటువంటి హెల్ప్ పెద్దగా అవసరం లేదు. మీరు చూశారు మీరు అమరావతి కూడా లేనప్పుడు ఏంటంటే టోటల్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ని వైజాగ్ని కంపేర్ చేసేవాళ్ళు. అవును, కరెక్ట్. డెవలప్మెంట్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ వైజాగ్ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందంటే అది ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందన్నమాట. వీటితో పెద్దగా పట్టించుకోవాలని పని లేదు. ఆర్గానిక్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దాని యొక్క స్పెసిఫిక్గా కొన్ని అడ్వాంటేజ్ తీర ప్రాంతం ఉండటం వలన కొన్ని నేవీ బేసిస్ ఉండటం వలన పోర్ట్ ఉండటం వలన
తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఏంటంటే అన్ని ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడ ఉండటం వలన స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అటువంటి మేజర్ ఉండటం వలన ఐటీ కూడా అక్కడ చాలా వరకు డెవలప్ జరిగింది కొంతవరకు. అంటే హైదరాబాద్తో పోల్చుకోలేము, కానీ ఐటీ కూడా అక్కడ బాగానే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అంటే వైజాగ్ అనేది ఎప్పటికీ డెవలప్ అయ్యే గ్రోత్ అండి, అది గ్రోత్ సిటీ. ఈరోజు మీరు పెట్టినా కానీ డెఫినెట్గా కానీ ఏంటంటే అమరావతిలో మంచిగా రీసెర్చ్ చేసి మంచిగా ప్లేస్లో లొకేషన్లు పెట్టుకున్న రిటర్న్స్ అంత లేకపోవచ్చు, కానీ స్లో అండ్ స్టడీగా రిటర్న్స్ ఇచ్చే ప్లేస్ మాత్రం ఆంధ్రాలో ఇప్పుడు వైజాగ్.